నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియోలో మనం శుభ అశుభ స్వప్నాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతమందికి పడుకున్నప్పుడు కళల్లో మధ్యాహ్నం పూట కానివ్వండి, రాత్రిపూట కానివ్వండి, కొంత కళలు అనేవి వస్తూ ఉంటాయి. ఇవి సహజంగా మనం ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో అవే దీనికి దారితీస్తూ ఉంటాయి, దోహదపడుతూ ఉంటాయి. అలాగే సహజంగా మనం చెప్పుకుంటే ఆరోగ్యపరంగా లేదా మెడికల్ పరంగా మనం చూసుకుంటే మన శరీరంలో వాత, పిత్త, కఫ ఈ మూడు కూడా డిఫరెంట్గా ఉంటాయి. దీనివల్ల ఈ కళలు అనేవి మనకి వస్తూ ఉంటాయి. అంటే మనం ఎంత అడ్వాన్స్గా మనకి మెడికల్గా వెళ్ళినా, అలాగే ఆస్ట్రాలజీ కూడా అభివృద్ధి చెందుతోంది. అలాగే మనం చూసుకుంటూ రెండు అనుసంధానం చూసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ మనం మెడికల్ ఆస్ట్రాలజీ చేసుకునేటప్పుడు అవి మనం చేసుకుందాం. కాబట్టి మనకి ఇక్కడ ఒంట్లో బాగాలేదు, రోగం వచ్చింది ఏంటి అంటే ఏది సమతుల్యత తగ్గింది అనేది చూడాలి. ముఖ్యంగా మన బాడీలో, శరీరంలో మనకి వీటి వల్ల హెచ్చుతగ్గుల వల్ల మాత్రమే వాత, పిత్త, కఫం ఈ మూడు డిఫరెంట్గా చేంజ్ అవుతూ ఉంటాయి వాళ్ళ శరీరాన్ని బట్టి. అలాగే మనకి వాతావరణం కూడా మారుతూ ఉంటుంది. వేసవికాలం, వర్షాకాలం, చలికాలం, దీన్ని బట్టి ఎవరి శారీరక స్థితిని బట్టి కూడా ఇవి మారుతూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని మనం బేరేజ్ వేసుకుంటూ వారికి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ ఉండాలి. అది మళ్ళీ మనం మెడికల్ ఆస్ట్రాలజీ వచ్చినప్పుడు చెప్పుకుందాం. ముఖ్యంగా ఈ వీడియోలో మనం శుభ అశుభ స్వప్నాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవి ఏ రకంగా మనకి వస్తే మంచిది, శుభము, ఏ రకమైన కళలు వస్తే అశుభము, అలా వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలి అనే పరిహారాన్ని మనం చివరిలో చెప్పుకుందాం, లాస్ట్లో. కాబట్టి ముఖ్యంగా ఇవి ఎందుకు వస్తాయి అంటే కారణం అది. ఆ శుభ అశుభ స్వప్నాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా శుభ స్వప్నాలు అంటే దేవతలు, ఆవులు, ఎద్దులు, ముత్తైదులు, అలాగే స్నేహితులు, బతికి ఉన్నవారు, స్నేహితులు, ప్రభువులు, అగ్ని, నీరు, ఇవన్నీ కూడా మనకి మంచి జరుగుతుంది అంటే శుభం జరుగుతుంది, మంచి జరుగుతుంది అని చెప్పబడ్డాయి. అలాగే మాంసము, చేపలు, తెల్లని వస్త్రాలు, ఇవన్నీ కూడా మనకి మంచి జరుగుతాయి అని చెప్పారు. అలాగే గుడి, దాంతో పాటుగా చెట్టు, ఆ చెట్టుకి పళ్ళు ఉన్నాయనుకోండి, అది మనకి మంచి స్వప్నం ఉంటుంది. అలాగే ఏనుగు, పర్వతం ఎక్కినట్టుగా, ఏదైనా కొండలు ఎక్కినట్టుగా ఇలాంటివి కనబడ్డాయంటే మనకి మంచి జరుగుతుందని చెప్పదగ్గ సూచన. అలాగే నదులు, సముద్రాలు, కాలువలు, ఇవన్నీ నదిలో వెళ్తున్నట్టుగా ఇలా మనకి కళలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. అలాగే ప్రవాహము, మురికి నీరు దాటినట్టుగా ఇలాంటివన్నీ వస్తే కనుక మనకి మంచి జరుగుతుంది అని చెప్పదగ్గ సూచన. అలాగే వివాహం కాని వారికి కొంత కళ్యాణం జరుగుతుంది అని కూడా మనం చెప్పవచ్చు. అలాగే పాము, జలగ, తుమ్మెద, ఇవన్నీ మనకి కరిచినట్టుగా సడన్గా మనం నిద్రలో నుంచి లేస్తాం, అవేవో జరిగినట్టుగా అనిపించి, అది కూడా మనకి మంచిదే. ఆరోగ్యం బాగోలేని వాళ్ళకి వస్తే ఆరోగ్యం కుదుట పడుతుంది. అలాగే ధనలాభము మంచిది. అలాగే కళలో గ్రహాలు, నక్షత్రాలు, తారలు, చంద్రమండలం, ఇవన్నీ కూడా మనకి కనబడితే కనుక ఎంతో మంచిదని చెప్పదగ్గ సూచన. అలాగే సూర్యోదయం, సూర్యభగవాన్ని చూడటం, అలాగే అగ్ని, పైకి లేచిన అగ్ని కానివ్వండి, అగ్ని ఎక్కడైనా సరే మనకి కనబడితే కనుక అది మనకి మంచి జరుగుతుందని చెప్పదగ్గ సూచన. అలాగే మనం తీసుకుంటే మాంసం తినటం, ఎవరైనా తింటూ ఉంటారు, క్రిమికీటకాదులు, ఇవన్నీ కూడా మనకి మంచి జరుగుతుంది. అలాగే మలం, ఒక్కొక్కసారి మనకి మలమూత్రాలు కనబడుతూ ఉంటాయి, అవి కూడా మనకి మంచిదే. పెరుగన్నం తినటం, తెల్లటి బట్టలు కట్టుకోవటం, గంధం పూసుకోవటం, రత్నాలు, ఆభరణాలు, బంగారము, ఇవన్నీ కనబడటం అనేది మనకి శుభసూచకంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే దేవతలు, వారిని మోసుకుంటూ ఛత్రం తీసుకెళ్తూ ఉంటాం, గొడుగు, ఇలాంటివి కనబడుతూ ఉంటే మంచిది. అలాగే రాజు, ప్రభువు, మనల్ని పాలించేవారు, ఇప్పుడంటే ప్రభువులు, రాజ్యాలు లేవు కాబట్టి పరిపాలించేవారు, వారు కనబడినప్పుడు కూడా మనకి బాగుంటుంది. తెల్లని పూలు, వస్త్రము, అలాగే ఆభరణాలు ధరించిన స్త్రీ, ముత్తైదు కనబడితే కనుక మనకి మంచి జరుగుతుంది. అలాగే ఎద్దు, పర్వతము, అలాగే మాంసము, పూలదండలు, ఇవన్నీ కూడా మనకి పూలు, ఇవన్నీ కూడా శుభసూచకం.
అంటే ఏదైతే మనం నిత్యం వాడుకుంటూ ఉంటామో, అలాగే మనం తింటూ ఉంటామో, ఎలాగైతే వాడుకుంటూ నీరు ఇవన్నీ వాడుకుంటూ ఉంటామో, ఇవన్నీ కనబడితే అగ్ని ఇలాంటివి కనబడితే అన్నీ కూడా మనకి ఎంతో శుభసూచకంగా ఉంటుంది. ఇప్పుడు అశుభ స్వప్నాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కలలో శిరస్సు పైన ఏమన్నా పడినట్టుగా అనిపించిన, పక్షులు అవన్నీ కూడా వెళ్ళినట్టుగా అనిపించిన, జుట్టు ఏమన్నా తీసేయటం ఇలాంటివి ఏమన్నా జరిగినా కూడా మనకి కొంత ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పారు. కాకులు, గద్దలు, కుక్కలు ఇవన్నీ మనల్ని చుట్టుముట్టినట్టుగా, మన తలపై నుంచి వెళ్ళినట్టుగా మనకు కనపడ్డా కూడా అది అశుభంగా మనం చెప్పవచ్చు. అలాగే రాక్షసులు, దయ్యాలు, పిశాచాలు, విధవ స్త్రీలు ఇలాంటి వారు కనపడ్డప్పుడు కొంత మనకి ఇబ్బందిగా ఉంటుంది. పిశాచాలు, గడ్డి, ముళ్ళు, అంటే ముళ్ళు మనకి గుచ్చుకుంటాయి కాబట్టి అది మంచిది కాదు కాబట్టి అది కూడా మనకి అశుభం కిందే మనం తీసుకుంటాము. అలాగే మట్టి, ధూళి పైకి లేవటం, గాలిలో ధూళి కనబడటం ఇలాంటివన్నీ కూడా మనకి అశుభంగా మనం చెప్తాము. బూడిద, శ్మశానము ఇవన్నీ కనబడటం కూడా మంచిది కాదు. మురికి నీరు, బురదలో, అలాగే చీకటిగా ఉన్న నూతిలో పడిపోయినట్టు, చిక్కిపోయినట్టు, అంటే మనకి దారి కనబడట్లేదు, ఇబ్బంది పడుతున్నాము అని కనబడటం ఇవన్నీ కూడా మనకి అశుభాన్ని సూచించేవిగా ఉంటాయి. కలలో నూనె తాగటము, అలాగే తలంటుకోవటము, వాంతులు, విరోచనాలు అయినట్టుగా మనకి జరిగితే కనుక అది మనకి అశుభంగా మనం పరిగణించాలి. అలాగే బంగారం ఎక్కడైనా దొరకటం, కలహం, ఇద్దరు ఎవరైనా కలహపడుతున్నారు, వారు కొట్టుకుంటున్నారు, అటువంటివి కనబడ్డా కూడా మనకి అశుభము అని చెప్పారు. అలాగే ఓటమి పొందటం, ఏదైనా ప్రయత్నిస్తున్నప్పుడు దానిలో విఫలం అవటం, అలాగే జైలుకు వెళ్ళటం, కారాగార వాసం, ఆసుపత్రుల్లో ఉండటం ఇలాంటివన్నీ కూడా మనకి ఇబ్బంది పడతాయి అని చెప్పారు. అలాగే దంతాలు, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, దేవతలు, దీపాలు ఇవన్నీ కూడా మనకి ఇబ్బంది పెడతాయి అని చెప్పటం జరిగింది. అలాగే కలలో ఎర్రటి జ్వాల కనబడితే కనుక మనకి ఇబ్బంది వస్తుంది అని చెప్పారు. అలాగే గుహలో చీకట్లో ప్రసరించటం, ఎర్రటి దండాలతో గట్టిగా నవ్వుతూ కొడుతున్నట్టుగా రాక్షసులు కనబడటం అనేది మనకి అంత మంచిది కాదు, ఇది అశుభ స్వప్నము అని చెప్పారు. అలాగే అడవిలోకి వెళ్ళటం, కోతులను చూడటం, అలాగే దిగంబరులు బట్టలు లేకుండా మనకి కనబడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి వారు కనబడ్డప్పుడు కూడా మనకి ఇబ్బంది అని చెప్పడం జరిగింది. నల్లగా ఉండేవారు, నల్లటి నేత్రాలు ఉన్నవారు, అలాగే వీరు కనబడితే కనుక ఇబ్బంది అని చెప్పారు. పొడవైన జుట్టు, గోళ్ళు ఇవన్నీ కూడా ఉన్న స్త్రీ కనబడినట్టయితే మనకి ఇబ్బంది కలుగుతుంది అని అన్నారు. అలాగే ఎప్పుడైనా మనం కలలో బట్టలు ధరిస్తున్న స్త్రీలు కనుక కనబడితే అది కూడా మనకి కొంత ఇబ్బందికరమైన విషయము అని చెప్పటం జరిగింది. కాబట్టి ఇవన్నీ చూసుకుంటూ మనం ఎలాంటి వచ్చాయి స్వప్నాలు అనేవి మనం పరీక్షించుకుంటూ ఉండాలి. ఇలాంటి కనుక దారుణమైన స్వప్నాలు, మనకి దుస్వప్నాలు వస్తే కనుక వీటికి మనం వెంటనే పరిహారం అనేది చేసుకోవాలి. వీటిని ఎవరికి చెప్పాల్సిన పని లేదు. పొద్దున్నే లేచి శుభ్రంగా తలస్నానం చేసేసి దేవాలయానికి వెళ్ళటం, ఇంట్లో కాస్త దీపారాధన చేసుకోవటం, విష్ణు సహస్రనామం అనేది వినటం, దేవతా స్మరణ చేసుకోవటం, మీ ఇష్టమైన దైవాన్ని మీరు ప్రార్థించుకోవటం, అలాగే శివాలయానికి వెళ్ళి కాస్త శివునికి అభిషేకాన్ని కట్టడం, ఇలా ఒక 3 రోజులు చేసుకున్నట్టయితే మనకి ఆ దుస్వప్న దోష పరిహారం జరిగి మనకి ఇబ్బంది అనేది రాకుండా ఉంటుంది. కాబట్టి ఎటువంటి స్వప్నాలు మనకి గోచరించాయి అనేది చూసుకుని శుభమా అశుభమా, శుభము అయితే మనం ఇబ్బంది లేదు, ఇవన్నీ చేసుకోవాల్సిన పని లేదు, దేవుడికి దండం పెట్టుకుని యథావిధిగా మనం రోజు చేసుకున్నట్టే పూజ చేసుకొని మంచి జరగాలని దండం పెట్టుకుంటాం. లేదు అశుభ స్వప్నాలు దుస్వప్నాలు వచ్చినట్టయితే వాటికి కాస్త పరిహారం చేసుకుని మనం గుడికి వెళ్ళటం, 3 రోజులు పారాయణం చేసుకోవటం, నిత్యం దీపారాధన చేసుకోవటం, ఇలాంటివి ధర్మం చేసుకున్నట్టయితే కొంత దాని నుంచి మనం బయటపడి ఆ ఉధృతి నుంచి మనం తగ్గుతాము. అలాగే మీ జాతక పరిశీలన కూడా ఒకసారి చేసుకోవటం అనేది ఎంతైనా చెప్పదగ్గ సూచన. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.